కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ప్రజాభవన్లోని మీటింగ్ హాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వం వైఫల్యాలు అలాగే తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రంపై విడుదల చేయబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరారు. దీనికి సంబంధించి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇరిగేషన్ శాఖపై చర్చ సందర్భంగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కృష్ణా ప్రాజెక్టుల వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటుగా మంత్రులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇరిగేషన్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇరిగేషన్కి సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏ విధంగా జరిగింది, అదేవిధంగా నీటి వాటాల కేటాయింపులో అన్యాయానికి సంబంధించి కూడా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా ప్రజల ముందుకు పెట్టాలని చెప్పి ప్రజల ముందు వివరించాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రజాభవన్ వేదికగా కూడా ఈ సమావేశం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 2014 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతితో పాటుగా ప్రాజెక్టుల పేరుతో కొన్ని జిల్లాలను ఎడారులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో జరిగిన అన్యాయానికి సంబంధించి ఆ ప్రాజెక్టులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వాటికి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అవి పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి అనే విషయానికి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో చర్చ చేస్తున్నారు. ఎందుకంటే 1000 కోట్లు పెడితే పూర్తిగా పాలమూరుకు సంబంధించిన దాదాపు 10 మేజర్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యేవి. అవి కాదని చెప్పేసి వాటిని పూర్తిగా రీడిజైన్ పేరుతో మార్పులు చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు వాటికి ఖర్చు చేసి అందులో అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి రేపు ఇరిగేషన్ కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా నీటి వాటాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పూర్తి స్థాయిలో నీటికి సంబంధించి నీటి వాటాలకు సంబంధించి అదేవిధంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించి వారికి కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ప్రజాభవన్లో మాత్రం వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పుడే ఏర్పాటు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, కేంద్రం చేసిన అన్యాయం కావచ్చు, గత ప్రభుత్వం చేసిన అన్యాయం, గత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 2014 తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తో పాటుగా అదేవిధంగా అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు 60-64 అదేవిధంగా 36 రేషియోలో నీటి పంపకాలు చేసుకున్నట్టు కూడా తెలిసింది. అందులో భాగంగానే 299 టీఎంసీలు కృష్ణా బేసిన్ లో తమకు తెలంగాణకు వాటా వస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకాలు చేశారు. దీని ద్వారా దాదాపు 466 టీఎంసీలు రావాల్సిన వాటా అనేది దాదాపుగా 150 టీఎంసీలు తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ దోచుకుపోతుంది. నీరంతా కూడా అక్రమంగా అక్కడ ఏపీలో ప్రాజెక్టులు కట్టుకోవడానికి కూడా కేసీఆర్ అనుమతులు ఇచ్చారు అని చెప్పేసి అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది. తమ దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కూడా కలిసి వారికి ఆధారాలన్నీ కూడా సమర్పించామని చెప్పేసి చెప్తూనే ఇటీవల కాలంలో కేఆర్ఎంబీలో ఉన్న దాదాపు 15 అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులకు సంబంధించిన అవుట్లెట్స్ అన్ని కూడా కేఆర్ఎంబీకి అప్పగిస్తూ
తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద వివాదం అయిపోయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. అందుకు సంబంధించి 13వ తేదీన నల్గొండలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్కడికి తీసుకువెళ్లాలని చెప్పేసి, మేడిగడ్డకు తీసుకువెళ్లాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రజాభవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది.